గీ పిల్లేంది గిన్నిగానం ఫ్రూట్స్ ముందర పెట్టుకొని కూర్చుంది, ఒక్కటే తింటది కావచ్చు అనుకుంటున్నారు కదా. అయితే మీరు పప్పుల కాలేసిరు. ఈ ఫ్రూట్స్ అన్నీ నేను తిననీకో లేకపోతే మా ఇంట్లో వాళ్ళు తిననీకో కాదు. ఇది రంజాన్ నెల కదా. రంజాన్ నెల అంటేనే ముస్లిమ్స్ అందరికీ పవిత్రమైన నెలలా భావిస్తారు కదా. అయితే మేము ఎవ్రీ ఇయర్ ఈ రంజాన్ నెలలో ముస్లిమ్స్కి ఫ్రూట్స్ పంచుదాం. వేరే ప్లేసెస్లో ఎట్లా ఉంటారో తెలీదు, కానీ మా ఇంటి దగ్గర మాత్రం హిందూస్ ముస్లిమ్స్ అని ఏ తేడా ఉండదు. మా ఇంట్లో ఫెస్టివల్స్కి వాళ్ళు వచ్చి లంచ్ చేసి వెళ్తారు. అట్లనే వాళ్ళకి ఏమైనా ఫెస్టివల్స్ అయినా కూడా మేము వెళ్ళి లంచ్ చేస్తాం. ఇఫ్తార్ అయినా ఫెస్టివల్స్ అయినా దేనికైనా మమ్మల్ని పిలుస్తారు. ఒకప్పుడు నా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళే కొంతమంది నన్ను క్వశ్చన్ అడిగినారు, మీరు అలా ఎందుకు వెళ్తారు, వాళ్ళు మన టెంపుల్స్కి కానీ మన దగ్గర ప్రసాదాలు కానీ ఏం తినరు కదా అని అన్నారు. అయితే నేను వాళ్ళకు ఒక ఆన్సర్ ఇచ్చిన, ఏంటంటే నీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ముస్లిమ్స్ అలా ఉన్నారేమో, కానీ ఒక్కసారి మా ఇంటి దగ్గరికి వచ్చి చూడు, వాళ్ళ ఫెస్టివల్స్కి కానీ అన్నిటికీ మా టెంపుల్స్కి అన్నిటికీ వాళ్ళు వస్తారు, ప్రసాదాలు తింటారు, ఎవ్రీథింగ్ చేస్తారు. అట్లనే మేము కూడా వెళ్తాం, దాంట్లో తప్పేముంది. ఇట్లాంటి వీడియోస్ ఎవరైనా పెడితే కమెంట్ సెక్షన్లోకి వచ్చి గోల చేసేస్తారు కొన్ని వీడియోస్లో. వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, మా డాడీ నాకు మా అన్నయ్యకి చిన్నప్పటికెళ్ళి ఒక మాట చెప్తుండే, వేరే వాళ్ళ మతానికి రెస్పెక్ట్ ఇవ్వు, అగర్సే వాళ్ళు నిన్ను కానీ నువ్వు నమ్ముకునే దేవుణ్ణి కానీ కించపరిచినారనుకో వాళ్ళకి ప్రశాంతత లేకుండా చెయ్యు అని. సో అట్లని ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ఫ్రూట్స్ పంచేసినాము. అందరికి మొత్తం మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరికి పంచినాం అట్లా.